నమస్కారం, జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాలంటీర్ల పెన్షన్ పంపిణీ నిలుపుదలపై ఘాటుగా స్పందించిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు లక్ష్యం వాలంటీర్ వ్యవస్థను దెబ్బతీయాలనేదేనని విమర్శ. పార్వతీపురం మన్యం జిల్లాలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలకి ఘన స్వాగతంతో ప్రారంభమైన ఎన్డీఏ కూటమి అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ప్రచారం. అడుగడుగునా హారతులతో బ్రహ్మరథం పట్టిన స్థానిక ప్రజలు, మహిళలు. ఎస్కోట నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న గొంపకృష్ణ. ఎస్కోట నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి టీడీపీకి కానుకగా అందిస్తానని శపథం. విశాఖ దక్షిణ నియోజకవర్గం సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సూరాడ ఎల్లాజీని ప్రకటించిన అధిష్టానం. త్వరలో ప్రచారం ప్రారంభించి ప్రజల ఆశస్సులతో గెలిచి వారి రుణం తీర్చుకుంటానన్న ఎల్లాజీ. 41వ వార్డులో కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, మండల అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో ముమ్మరంగా కొనసాగుతున్న వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారం. ప్రచారంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్. వాలంటీర్లపై చంద్రబాబు కక్షకు పరాకాష్ఠకు చేరిందని, దానికి నిదర్శనమే ఈ పెన్షన్ నిలుపుదల అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ముఖ్య ఉద్దేశం ఫోకస్ వాలంటరీ వ్యవస్థను దెబ్బతీయటమే. గత 4.5 ఏళ్లుగా తమ మనవడు జగన్ ఇస్తున్న పింఛన్ను తీసుకుంటున్న వృద్ధులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందే చంద్రబాబు తన నిజ స్వరూపాన్ని ప్రజలు చూస్తున్నారని, ఆ విషయాన్ని అందరూ గమనించాలని అన్నారు. ముఖ్య ఉద్దేశం ఫోకస్ ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయాలనే దాంతో సుప్రీంకోర్టుకు పోవడం. ఇవన్నీ వీళ్ళ క్యారెక్టర్, వీళ్ళు ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే చంద్రబాబు నాయుడు తరఫునే పనిచేస్తున్నాడు అనేది ప్రపంచమంతా తెలుసు. రాష్ట్రంలో ప్రజలకు చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తారు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు వాలంటీర్లను దెబ్బతీయాల, వ్యవస్థను దెబ్బతీయాలని అనుకుంటూనే ఆ పేరు తనకు రాకూడదు అనే ఉద్దేశంతో ఈ అవుట్ఫిట్ పెట్టడము, దాని స్పెషల్ పర్పస్ వెహికల్ లాగా దాంతో టపటపటప కేసులు వేయించుకుంటూ రావడం. ఇప్పుడు ఎన్నికలు రాగానే ఇక్కడ ఈసీ కూడా అప్రోచ్ అయ్యి గత 4 ఏళ్లుగా వృద్ధులు, వికలాంగులు, పెద్దవాళ్ళు పూర్తిగా పెన్షన్ మీద జగన్ వాళ్ళ మనముడు జగన్ ఇస్తున్నది అనుకుంటూ తీసుకుంటున్న పెన్షన్, అది కూడా బాగా సరిపోయే రకంగా 3,000 రూపాయలు ఇప్పుడు తీసుకుంటున్న నేపథ్యంలో టంచనుగా ఫస్ట్ మొదలయ్యే ఈ కార్యక్రమం ఏముందో దాన్ని ఒక్కసారిగా లింక్ కట్ చేయించారు ఈసీ ద్వారా, ఎలక్షన్ కమిషన్ ద్వారా. ఇది కేవలం ఒకరోజు ఇబ్బంది కాదు, ఇది రేపు ఆయన వస్తే ఏమవుతుంది అనేది కూడా సూచిస్తుంది. పొరపాటున చంద్రబాబు నాయుడు అది వచ్చే అవకాశం లేదు, అది ఆయనకు తెలిసిపోయింది, అది వేరే విషయం. కానీ ఇలాంటి వాడిని మళ్ళీ తెచ్చుకుంటే అందరికీ పాత రోజులు ఇప్పటికే గుర్తొస్తుంటాయి. 14-19 మధ్య క్యూలలో వెళ్ళి పోస్ట్ ఆఫీస్కో, బ్యాంకు దగ్గరకో పెన్షన్ శాంక్షన్ కావాలంటే అది వేరు. జన్మభూమి కమిటీలకు 1 నెల 2 నెలల పెన్షన్లు ఇచ్చో, వాళ్ళకు కమిషన్లు ఇచ్చో పెన్షన్ తెచ్చుకోవాలా, వేలల్లోనే డబ్బులు ఇచ్చి. లేదు వచ్చిన తర్వాత అంటే నెల తాలో ఎప్పుడు వస్తుందో తెలియకుండా తిరుగుతుండాలి, కాళ్ళు అరిగేట్టు, చెప్పులు అరిగేట్టు అనేది విషయం. పాత రోజులు ఎన్నికల సమయంలోనే చంద్రబాబు నాయుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు వాళ్ళకు. అరకు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన కొత్తపల్లి గీత పార్వతీపురం నియోజకవర్గం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట జంక్షన్లో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి ఎన్డీఏ కూటమి పార్టీ శ్రేణులు 500 బైకులతో ర్యాలీ చేపట్టారు. రోడ్డు పొడవునా పలువురు మహిళలు, ప్రజలు ఆమెకు మంగళహారతులతో స్వాగతం పలికారు. ప్రజలు జై జైల మధ్య ప్రచార రథం నుంచి అభివాదం చేస్తూ కొత్తపల్లి గీత పార్వతీపురం ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయ్ చంద్ర ముందుకు సాగారు.
మనం చూస్తే దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన దేశం ఒక విశ్వగురువుగా నిలబడిన పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే మళ్ళీ ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. సంక్షేమం పేరుతో ప్రజల్ని మోసం చేసుకుంటూ అభివృద్ధి శూన్యంగా ఉంటూ ఈరోజు ప్రజలందరినీ అన్ని వర్గాల ప్రజల వారిని మోసం చేస్తూ తన పబ్బం గడుపుకున్న ఒక సైకోపాత్ అంటే మన జగన్ని మనం చూస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు జనాలందరినీ కష్టపెట్టి బాధపెట్టి ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే చూసి ఆనందించే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో. అది చాలా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా రాష్ట్రానికి సరిగ్గా రానివ్వలేదు. సర్పంచుల నిధులతో సహా సర్వం కూడా స్వాహా చేసిన పరిస్థితి ఈరోజు గవర్నమెంట్ ఉంది. అలాగే చూస్తే ప్రజలందరి నెత్తి మీద ఈరోజు రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చి ప్రజల అందరి నెత్తి మీద కూడా అప్పులు తీసుకొచ్చి మనం చూస్తే ఈరోజు ఎంతో గొప్పగా చెప్పుకునే సర్క్యూట్ హౌస్, కలెక్టర్ ఆఫీసు, విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీసులు కానీ, అలాగే మనం చూస్తే మన రాష్ట్ర సెక్రటేరియట్ కూడా కంప్లీట్ ప్రభుత్వం మనం చూస్తున్నాము. అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి పబ్బం గడుకుంటూ రాష్ట్రాన్ని 20 ఏళ్ళు వెనక్కి నెట్టే పరిస్థితి మనం చూసాము. కాబట్టి ఈ కూటమి మా ఎవరైతే ఎలక్షన్ ఇన్ఛార్జ్గా మాకు ఇక్కడికి వచ్చారో ఆయన దీన్ని ఒక త్రివేణి సంగమంగా అభివర్ణించడం జరిగింది. ఎందుకంటే గంగా, యమున, సరస్వతి 3 కలిస్తే ఎంత పవిత్రంగా ముందుకెళ్తుందో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ఈ కూటమి పనిచేస్తుందని చెప్పడం జరిగింది. అలాగే ఇంతకు ముందు ఏమైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నా కూడా అందరూ కూడా కలిసి ఈరోజు చూస్తే కూటమిలో ఉన్న ప్రతి పార్టీ ముగ్గురు కూడా ఎలాంటి తారతమ్యం లేకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒక రావణాసురుడి పరిపాలన, ఒక రాక్షస పరిపాలన మనకు జరుగుతుంది. కాబట్టి ఆ రాక్షస పరిపాలన రాక్షసుని ఇంటికి పంపించడానికి, ఇప్పుడు 10 తలల రావణాసురుడిని వధించడానికి ఎలాగైతే రాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అలాగే వానర సేన అంతా కూడా కూడొచ్చారో, అంటే నేను ఒక్కడిని అందరూ 100 మంది ఉన్నారన్నారు. అందుకే రాక్షసులు కాబట్టి ఒక్కళ్ళు సరిపోరు. అందరూ కలిసి ప్రజలందరితో కలిసి మమేకమై ఈరోజు ప్రజలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ రాక్షస ప్రభుత్వం నుంచి ప్రజలు వాళ్ళు కాపాడుకోవాలని దానికి కూటమికి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ కూటమి కోటేస్తారని మేము నమ్ముతున్నాం. ఇదే స్ఫూర్తితో ఇంకా రానున్న 40 రోజుల్లో కూడా ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాలు కానీ మేమేం చేయబోతున్నాం అన్న మా ఉమ్మడి మేనిఫెస్టోని కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. స్వతంత్ర అభ్యర్థిగా తాను గెలిచి ఎస్కోట్ ఎమ్మెల్యే పదవిని టీడీపీ అధిష్టానానికి కానుకగా ఇస్తానని టీడీపీ సీటు ఆశించి భంగపడ్డ గొంపకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఎస్కోట్ ఆకుల డిపో నుంచి దేవి జంక్షన్ వరకు అభిమానులు ప్రజలతో ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా దేవి ఆలయంలో గొంపకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి టీడీపీలో చేరతానని అన్నారు. ఇటీవల లోకేష్ తో జరిగిన అంతర్గత చర్చల్లో తనకు పదవిపై హామీ ఇచ్చినా తనకు మద్దతుగా నిలిచిన క్యాడర్ విషయంలో ఎటువంటి హామీ లభించకపోవడంతో పోటీకి సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. బుధవారం నుంచి ఇంటింటి ప్రచారం చేపడుతున్నానని తెలిపారు. నేడు చేపట్టిన అనేక కార్యక్రమాల వలన సుమారు 45,000 మందికి కనెక్ట్ అయ్యానని, వీరందరికీ మద్దతు తీసుకుంటూనే గ్రామానికి 100 మంది కార్యకర్తలను పెట్టి నా గుర్తును ప్రజల్లోకి తీసుకువెళ్లి గెలుస్తామన్న ధీమా ఉందని తెలిపారు. నా కష్టాలు కలిగించాను, మీ కన్నీళ్లు తుడవడానికి ప్రయత్నించాను, మీ కష్టాల్లో అన్ని చోట్ల అండదండగా ఉన్నాను. మీకు ఆపద వచ్చిందంటే ప్రతి క్షణం నాకు ఫోన్ వచ్చిన మరుక్షణం మీ దగ్గరికి రావడానికి సిద్ధపడ్డాను. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎప్పుడు ఏ విపత్తు జరిగినా మొదటగా ఫోన్ వచ్చే. నమస్కారం. ఈరోజు శృంగవరపుకోట నియోజకవర్గంలో మేము మా పార్టీ నాయకులతో పాటు కలిసి 5 మండలాల నుంచి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో ప్రజల అభీష్టం మేరకు మేమందరం కూడా రేపు రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో ఎస్కోట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి మేము నిర్ణయించుకున్నాం. అయితే మీకు అందరికీ ఇంకొక విషయం చెప్పాలి. నేను ఈ స్థాయికి రావడానికి మా నారా లోకేష్ గారు నాకు అన్ని విధాలా సహకరించారు. అతను లేకపోతే నేను లేను. ఈ పాయింట్ మాత్రం మీరు క్లియర్గా చెప్తున్నాను. నారా లోకేష్ గారు లేకపోతే నేను లేను. నేను ఈ స్థాయికి రావడానికి అతని సహాయ సహకారాలు అన్నీ ఉన్నాయి. అన్ని వేళలా నాతో పాటు
నాకు అండదండగా ఉండి నన్ను గైడెన్స్ చేసి నడిపించారు. అయితే సార్ మాటకి కట్టుబడి ఉండలేకపోవడానికి కారణం ఒకటి, ఈ నియోజకవర్గంలో నన్ను నమ్ముకొని చాలామంది క్యాడరు, అలాగే ఓటర్సు, మహిళలు, యువకులు, రైతులు చాలామంది ఒక ఆశయంతో ఎదురు చూస్తున్నారు. గొంప కృష్ణ అనే వ్యక్తి వచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడు, ఈ నియోజకవర్గంలో యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడు, ఈ నియోజకవర్గంలో ఉన్న మహిళలకు స్వయం ఉపాధి ద్వారా మేము ఈరోజు ఏదైతే స్వయం ఉపాధి ఆల్రెడీ స్టార్ట్ చేశామో 2 నెలల క్రితం టైలరింగ్ మరియు బ్యూటిషియన్ కోర్సెస్ స్టార్ట్ చేశామో, అలాంటి కోర్సెస్ ఇంకా కొన్ని కోర్సులు పెట్టి మహిళలకు చాలా ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్స్ ఎడ్యుకేషన్ స్ట్రెంథెన్ చేస్తారు. అలాగే రకరకాల కారణాల్లో మమ్మల్ని నమ్మి మాతో పాటు ప్రయాణించడానికి మీరు ముందుకు వెళ్ళండి, మేము అన్ని వేళలా మీతో పాటు ఉంటామని మాటిచ్చారు. వాళ్ళ అభిష్టం మేరకు నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను తప్పితే వేరే కారణాలు ఏమీ లేవు. నేను పదవుల కోసం రాలేదు, పార్టీ పదవిలో ఉన్నప్పుడు రాలేదు, కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చాను. పార్టీకి నాకు అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏదైతే అవకాశం ఇచ్చారో ఆ అవకాశాన్ని వినియోగించుకొని స్థానికంగా ఉన్న నాయకులతో కలిసిమెలిసి వాళ్ళ ఇష్టాయిష్టాలను తెలుసుకొని వాళ్ళతో పాటు నడిచి 2.5 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీని అసలు పూర్తిగా ఎక్కడో అంపశయ్య మీద ఉన్న తెలుగుదేశం పార్టీ ఎస్కోట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయా లేదా అన్న స్థాయి నుంచి వేల సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు జరుగుతున్న అన్న స్థాయికి మేమందరం కలిసి పనిచేసాం. అందరూ కనెక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి వాళ్ళ అభిష్టం మేరకు మేము స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. రేపు పోటీ చేసి రానున్న రోజుల్లో మరలా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతాం. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది నేను చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ పార్టీకి కానీ వ్యతిరేకంగా వెళ్తున్నాను అని నేను అనుకోవడం లేదు. నేను అనుకుంటున్నది ఒకటే, ఏ కారణాల చేత అయితే ఏదో జరిగింది, బట్ ఇక్కడ ఉన్న నన్ను ఆదరించిన ఈ 2 సంవత్సరాలు ఆదరించిన నన్ను ఈ స్థాయికి పెంచిన నాయకుడు ఎవరైతే, నేను నాయకుడిగా ఎదగడానికి కారణం జనాలు, ఈ స్థాయికి పెంచిన జనాలని దృష్టిలో పెట్టుకొని క్యాడర్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అభిష్టం మేరకు నేను నడుచుకుంటున్నాను. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. దక్షిణ నియోజకవర్గం ప్రజలతో మమేకమై ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తున్న తనకు చట్టసభ ద్వారా ప్రజలకు సేవ చేసేందుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా సమాజ్వాదీ పార్టీ టికెట్ కేటాయించి అవకాశం కల్పించినందుకు పార్టీ జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని దక్షిణ నియోజకవర్గం సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి సూరాడ ఎల్లాజీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గత అనేక సంవత్సరాలుగా దక్షిణ నియోజకవర్గంలో ఉంటూ అనేక రాజకీయ పార్టీల ద్వారా ప్రజాసేవ చేస్తున్నాను. 2007 అతి స్వల్ప మెజారిటీతో కార్పొరేటర్గా ఓటమి పాలయ్యాను. అయితే తన సేవలను గుర్తించి సమాజ్వాదీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించారని, దానికి కారకులైన రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి, మహిళా అధ్యక్షురాలు జాలాది విజయ, ఇతర పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. తనను నమ్మి గెలిపించి ఒక్క అవకాశం కల్పిస్తే హిజ్రా వ్యవస్థకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు అన్ని విధాల సమన్వయం చేసేలా పనిచేస్తానని పేర్కొన్నారు. త్వరలో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని, ప్రజలు అందరూ తనను ఆశీర్వదించాలని, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. నాకు సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ గారు నాకు ఇజ్రాయెల్ తరపు నుంచి కనీవినే ఎరిగిన చరిత్ర అండి. మన ఏపీలో ఎక్కడ జరగలేదు. అది పిలిచి నాకు టికెట్ ఇచ్చారు. నేనైతే టికెట్ ఇచ్చారు, ఇజ్రాయెల్కి సేవ చేయాలనుకోలేదు. మన ఎన్ని వర్గాలు అయితే ఉన్నాయో సౌత్లో పుట్టి పెరిగాను. నేను గతంలో 2007లో నేను 140 ఓట్ల మెజార్టీతో ఓడిపోయాను. ఆ రోజు నుంచి ఇదే పార్టీలకు అంకితం అయిపోయి ఉన్నాను. కానీ ఏ పార్టీ కూడా నన్ను పొందలేదు, గుర్తించి నాకు టికెట్ ఇవ్వలేదు. కానీ అఖిలేష్ యాదవ్ గారు, జాలాది విజయం గారు, లలితా మాతాజీ గారు, అలాగే మా పార్టీ ప్రెసిడెంట్లు, మా పార్టీ సభ్యులందరూ కూడా సౌత్కి నువ్వైతే కరెక్ట్ వెళ్ళాలి, నువ్వు నించోవాలని చెప్పేసి నన్ను నమ్మి నా చేతిలో టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ నేను చేసే కార్యక్రమాలు, నా జనాలు, నా స్నేహితులు, నా సోదరులు, సౌత్లో ఎన్ని ఇళ్ళు అయితే ఉన్న అన్నింటిలో కూడా నేను భోజనాలు చేశాను, అందరితో కలిసిమెలిసి బ్రతికాను. ఈరోజు కార్పొరేటర్ చాలా ఎక్కువ అనుకున్నాను. ఈ ఎమ్మెల్యే స్థాయి నాకు అప్పచెప్పినందుకు అఖిలేష్ యాదవ్ గారి పరుడు నిలబెడతాను. అలాగే సమాజ్వాదీ పార్టీ జెండా ఇక్కడ ఎగరేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన ఏపీ అంటే ఒక ఏపీ అంటే ఒక ఇన్స్టిట్యూట్, సినీ ఇన్స్టిట్యూట్. అది అందరూ ప్రోటోకాల్ రావాలి. కానీ ప్రోటోకాల్ రాకుండా ఏ నాయకుడు గెలిచినా ప్రతి కొండను కూడా తీసుకొచ్చి ఏదో కార్యాలయాలని ఎడ్డడి చేసి దోసుకుంటున్నారు. అలాగే ఫిషింగ్ హార్బర్లో పోర్ట్ టెస్ట్ ఉంది, బొగ్గు పొల్యూషను,
పాపం పేదవాళ్ళు సాధారణంగా ఉన్నారు, చాలా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కలిపి కూడా ఆ పొల్యూషన్ బారి నుంచి తప్పించుకోవాలి. అది ప్రయత్నిస్తాను నేను. సౌత్లో ఉన్న సభ్యులందరికీ కూడా ఎన్ని ఇవైతే ఉన్నాయో అన్ని వాటిల్లో కూడా చెప్తానమ్మా. దయచేసి నేను మీ ఎల్లాజీని ఎందుకో భగవంతుడు ఆ స్థాయి నాకు ఇచ్చాడు. ఎమ్మెల్యే టికెట్ అఖిలేష్ యాదవ్ ద్వారా, అలాగే జారార్ విజయమ్మ ద్వారా, అలాగే లలితమ్మ ద్వారా, అలాగే మా పార్టీ కార్యకర్త అందరి వల్ల నాకు టికెట్ ఇచ్చినందుకు మీరందరూ ఓటేసి నన్ను గెలిపించి మీ మనిషిని మీతో తిప్పుకొని మీ పనులు చేయించుకుంటారని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానమ్మా. నేను నమ్మేది తల్లిని, మజ్జిగేరమ్మని, శివయ్యని నా అంతరాత్మతో చెప్తున్నాను. నన్ను అయితే మీరు పిల్టి పట్టుకొని మీ పనులు మీరు చేసుకోగలుగుతారు. అంతా మీ చేతిలో ఉందమ్మా. మిమ్మల్ని నమ్మి నాకు టికెట్ ఇచ్చారు. అలాగే ట్రాన్స్జెండర్స్ కూడా చాలా అవకాశాలు ఇచ్చారు. కానీ ఇక్కడ మాత్రం ఏపీలో మాత్రం ఎవరు అవకాశాలు లేవమ్మా. అలాగే తెలంగాణలో లేడీస్కి బస్సు ఫ్రీ, అలాగే తమిళనాడులో జయలలిత గారు ఆ రోజుల్లోనే ఒక ఇల్లు ఆవుదోడ ఇచ్చారు ట్రాన్స్జెండర్కి. అలాగే ఇక్కడ కూడా చంద్రబాబు గెలిస్తే మహిళలకు బస్సులు ఫ్రీ అన్నాడు, కానీ ట్రాన్స్జెండర్ కూడా మనుషులే కాదని చెప్పేసి ఎవరు కూడా ముందుకొచ్చి మాకు సపోర్ట్ చేయలేదు. ఈరోజు ఏపీలో గుర్తించి నాకు ఇజ్రాయెల్ తరపు నుంచి ఈ కోటాలో ఈ టికెట్ ఇచ్చినందుకు అఖిలేష్ యాదవ్ గారికి గెలిచి మరి టికెట్ ఆయన చేతిలో పెడతాను. తల ఎత్తుకునేలా చేస్తాను. ఆయన జెండా కూడా ఇక్కడ పాతి మంచి కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. అందరికీ నమస్తే అమ్మ. కాన్వెంట్ జంక్షన్ హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్కు ప్రత్యామ్నాయంగా 10 ఎకరాల స్థలం కేటాయించి వారి సమస్యల పరిష్కారానికి విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ హామీ ఇచ్చారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా వెజిటబుల్ హోల్సేల్ మార్కెట్లో పర్యటించారు. ముందుగా వారికి స్థానిక కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, జేసీఎస్ మండల అధ్యక్షులు శ్రీధర్లు, బొత్స ఝాన్సీ, వాసుపల్లి గణేష్ కుమార్లకు శాల్వా కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించడం జరిగింది. అక్కడే విఘ్నేశ్వర్ని దర్శించుకొని వ్యాపారుల్ని కలిసి ఆప్యాయతంగా పలకరిస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మళ్లీ జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకోవాలని, వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకుని రావాలని అభ్యర్థించారు. అనంతరం ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కర్షకులకు, మహిళలకు, ఆటో డ్రైవర్లకు, కార్మికులకు రూపాయి అవినీతి లేకుండా సంక్షేమ ఫలాలు అందించిన ఘనత జగనన్నకి దక్కుతుందని తెలిపారు. కోడిగుడ్ల పూర్ణిమ, కోడిగుడ్ల శ్రీధర్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ప్రజలకు స్వర్ణయుగం తలపిస్తుందని తెలిపారు. అందుకే వైసీపీ అభ్యర్థుల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. జై వాసుపల్లి, జై బొత్స మేడం, జై జగన్, జై జగన్, జై జగన్. అందరికీ నమస్కారం. ఈరోజు 41 వార్డుకి మన బొత్స ఝాన్సీ గారు, అలాగే ఎమ్మెల్యే గారు వాసుపల్లి గారు ఈరోజు మన హోల్సేల్ మార్కెట్కి విజిట్ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి షాప్కి కూడా వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాటికి ఎలా స్పందించాలి, వాళ్ళకి తర్వాత నెక్స్ట్ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది అనే విధంగా ఆవిడ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే మరి వాళ్ళందరూ కూడాను చాలా సానుకూలంగా స్పందించి మరి ప్రతి ఒక్కరూ కూడా మేము జగనన్నని గెలిపించుకుంటాము, ఎందుకంటే మాకు సంక్షేమ పథకాలన్నీ మాకు అందేయి, అలాగే ఈరోజు మేము ఈ విధంగా వ్యాపారం చేసుకోగలుగుతున్నాము అంటే మాకు రుణం సున్నా వడ్డీ రుణం తీసుకోవడం జరిగింది. మేము అందరం కూడా దానివల్ల మేము చాలా బాగుపడ్డాము. అలాగే ఆయన మళ్ళీ వస్తే ఇంకా మా బ్రతుకులు బాగుంటాయి అనే విధంగా వాళ్ళందరూ కూడా మంచిగా స్పందించారు. అదేవిధంగా మేడం గారికి ఒక కోరిక కోరారు మన ఎమ్మెల్యే గారి ద్వారా. వాళ్ళంతా కూడాను ఒక 10 ఎకరాల స్థలం కావాలి మార్కెట్ కోసం అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. ఎమ్మెల్యే గారు మరి ఝాన్సీ గారికి రిఫర్ చేశారు. మరి వీళ్ళిద్దరూ కూడాను చేస్తాము అని మాట ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా. మరి వాళ్ళంతా కూడా మేము మంచి మెజారిటీతో గెలిపిస్తామండి అని చెప్పి మాట ఇచ్చారు. నమస్తే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా 41 వార్డులో కాన్వెంట్ కోటల దగ్గర ఉన్న హోల్సేల్ మార్కెట్ని మన ఎంపీ గారు, మాజీ ఎంపీ గారు బొత్స ఝాన్సీ గారు, అలాగే మన ఎమ్మెల్యే గారు వాసుపల్లి గారు సందర్శించారు. ఇక్కడ ఉన్న పెద్దలతో మాట్లాడి కష్ట సుఖాలన్నీ కనుక్కొని తెలుసుకున్నారు. అయితే
ఝాన్సీ గారు ప్రతి కళాశీ దగ్గరికి వెళ్ళి పేదలు, ఈ పార్టీ అనేదే పేదల పార్టీ కాబట్టి ప్రతి కళాశీని మీకు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు అందించారా లేదా అని అడిగారు. మీరు అందితేనే ఓటు వేయండి అని ఝాన్సీ గారు అడగా వాళ్ళందరూ మాకు అందరికీ అందాయమ్మ, మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం, ఇక్కడ ఎంపీకి ఎమ్మెల్యేకి ఓటేసి జగన్మోహన్ మద్దతు తెలుపుతామని చెప్పారు. అదేవిధంగా ఈరోజు వాసుపల్లి గారిని చూసుకుంటే జ్ఞానపురాన్ని 9 కోట్లు శాంక్షన్ అయ్యాయంటే వాసుపల్లి గారు ఎంతో కష్టపడి ప్రతిదీ కూడా ముందంజు ఉండి జ్ఞానపురంకి, ఎందుకంటే పేదలు ఎక్కువగా ఉన్న స్లమ్ ఏరియాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దానికి అన్ని విధాలుగా వర్క్స్ శాంక్షన్ చేశారు. అలాగే ఝాన్సీ మేడం గారు ఎంతో ఎడ్యుకేటర్, ఆవిడ 2 సార్లు ఎంపీగా గెలిచారు. మన వైజాగ్ ఎంపీగా ఉండడం మన అదృష్టం, ఎందుకంటే ఏ పని చేయాలని ముందంచులో ఉంటారు ఆవిడ. అందుకు మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తూ ఈసారి బంపర్ మెజార్టీతో మేము గెలిపించుకుంటామని తెలియజేస్తూ సెలవు. పెందుర్తి జనసేన పార్టీ కార్యాలయంలో పంచకల్ల రమేష్ బాబు అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థి సీఎం రమేష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో పార్టీ కండువా కప్పుకొని 50 మంది యువకులు జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ పెందుర్తి జనసేన నాయకులు తనపై చూపించిన ఆదరణ మరవలేనిదని తెలిపారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న టీడీపీ జనసేన సీనియర్ నాయకులతో చర్చించి ఎన్నికల ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఎంతటి సమస్యనైనా సున్నితంగా పరిష్కరించేలా పంచకల్ల రమేష్ బాబు దొరకడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. జరగబోయే ఎన్నికలలో గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి పంచకల్ల రమేష్ బాబు అత్యధిక మెజారిటీతో గెలిపించి అలాగే పార్లమెంట్ అభ్యర్థి అయిన తనను కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరారు. కొంచెం బ్యాక్ వెళ్ళని చెప్తాను, బ్యాక్ వెళ్ళని దయచేసి 2 నిమిషాలు అయిపోతే మా పైప్ వస్తుంది, పైప్ మాకు ఎక్కువ వస్తుంది. అది చూపించిన అభిమానము కార్యకర్తలు చాలా బాగుంది. తప్పకుండా ఈ నియోజకవర్గంలో ప్రజలందరినీ కలిసి సీనియర్ నాయకులు ఎలక్షన్ ఏ విధంగా చేసుకోవాలని తెలిసిన నాయకులు ఇక్కడ నాకు దొరకడం అదృష్టం. ఎందుకంటే ఏ సమస్యనైనా కానీ ఏ ఇష్యూ అయినా కానీ సామరస్యంగా పరిష్కరించే రమేష్ గారు పెందుర్తి ఎలక్షన్లో కూడా అదేవిధంగా చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరి ఆశీస్సులు కావాలని చెప్పేసి కోరుచున్నాను. ముఖ్యంగా ఇక్కడ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా గ్లాసు గుర్తుకు ఓటేసి అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుచున్నాను. అరకు పార్లమెంటు పరిధిలో ఒక గిరిజన మహిళ ఎంపీగా ఎన్నో సేవలు అందించిన తనపై కొందరు అనేక కుట్రలు కుతంత్రాలు చేశారని, గతంలో అరకు ఎంపీగా పనిచేసి ప్రస్తుతం బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అదే స్థానాల్లో ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగిన కొత్తపల్లి గీత అని తెలిపారు. అరకు బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగిన ఆమె కొన్ని ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనేక గిరిజన తండాలకు ఎవరు వెళ్లని ప్రాంతాలకు కూడా వెళ్లి వారికి మంచినీరు, మౌలిక సదుపాయాలు సమస్యల్ని పరిష్కరించిన ఘనత తనకే దక్కుతుందని స్పష్టం చేశారు. ఈసారి
ఈసారి అరకు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు. తనపై కావాలని కొన్ని బోగస్ సంఘాలు ఆమె ఎస్టీ సర్టిఫికేట్ పై అనేక ఆరోపణలు అవాస్తవాలు ప్రచారం చేశారని అన్నారు. అంతేకాకుండా కొన్ని కుట్రలు పన్ని తనని ఈ ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా ఉండేందుకు కూడా వ్యూహాలు రచించారని చెప్పారు. కానీ స్వచ్ఛమైన అమాయకమైన ఆ గిరిజనుల ఆశీస్సులతో వారి అండతో అన్ని సమస్యలను అధిగమించి తిరిగి అరకు పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీకి దిగానని వెల్లడించారు. ముఖ్యంగా బ్యాంకుల నుంచి తమ కుటుంబం బిజినెస్ కోసం తీసుకున్న సొమ్ము వడ్డీతో సహా చెల్లించిన కొంతమంది బ్యాంకు రుణాలు తీసుకుని కట్టలేదని దుష్ప్రచారం చేస్తున్నారని, ఇటువంటివి వారిపై ఇంతవరకు ఉపేక్షించిన ఇక నుంచి ఈ విధంగా అసత్యాలు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని, ఇందుకు సిద్ధంగా ఉన్నానని హెచ్చరించారు. ఇప్పటికే బోగస్ సంఘాలు అసత్య ప్రచారంపై రాజమహేంద్రవరంలో పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఇంకా ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తాను నమ్మిన తన జనం అమాయకమైన గిరిజనుల కోసం తన ఊపిరి ఉన్నంత వరకు వారి కోసం సేవను అందిస్తానని, నిస్వార్థంగా వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానని హామీ ఇచ్చారు. తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్న బోగస్ సంఘాలపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తానని, ఇదే విధంగా ఇంకా ఆరోపణలు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటానని గీత హెచ్చరించారు. మీరందరూ ఎప్పుడైతే చైతన్యం పొందుతారో, మన గిరిజనులు ఎప్పుడైతే మనం చెయ్యి బిగించి లేదు మా రైట్స్ మా హక్కులు మాకు కావాలి, మాకు ఇళ్ళు కావాలి, మాకు నీళ్లు కావాలి, మా జీవితాలు సుఖమయం బతకాలి, నరేంద్ర మోడీ గారు మహిళల్ని ఒక్కొక్కరిని కరోడ్పతి చేయాలనుకుంటారు, అక్కడ కాళ్ళ మీద నిలబెట్టాలనుకుంటారు. మనకి ఈరోజు ఉద్యోగాలు ఉన్నాయమ్మా? ఏజెన్సీ డిఎస్సీ వచ్చిందా? ఉద్యోగాలు లేవు. సో మీరందరూ కూడా మరొకసారి నేను చెప్తున్నాను, కమలం గుర్తు గురించి ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఇష్టం వచ్చినట్టు వాడుకుంటూ గిరిజనులకు కావాల్సిన ఏ సౌకర్యాన్ని కూడా, ఎందుకంటే మన గిరిజన గ్రామాల్లో ప్రతి రూపాయి అభివృద్ధి కోసం వచ్చే ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమీ మనకి ఇవ్వదు. అన్ని చెప్తాడు, గోరుముద్దలు అంటాడు, అదంటాడు, ఇదంటాడు, అన్ని కూడకమే, మనకి ఏమీ రావు. అప్పుడు మీరే వచ్చిన రంపచోడవరంలో కూడా 2-3 సార్లు మీ ఇంటర్వ్యూ తీసుకున్నాను మేడం. ఇప్పుడు రావు గారు అంటున్నారు, కాలక్షేపం చేస్తున్న కొంతమంది గురించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ అందరూ మా పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే వ్యక్తిగతంగా, పార్టీ పరంగా కాదు కానీ వ్యక్తిగతంగా దోషులకు దిగుతున్నారు. చాలా బ్యాడ్ గజెట్ని జీవో క్యాన్సిల్ చేయలేదు, కానీ జీవో ఇచ్చేసి గజెట్ని క్యాన్సిల్ చేయడానికి ట్రై చేశారు గవర్నమెంట్. దాని మీద మనం హైకోర్టుకి వెళ్ళాం. హైకోర్టులో ఆల్రెడీ ఆ ఆర్డర్ని సస్పెండ్ చేశారు. నా గజెట్ ఇప్పుడు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు ఎస్పీ గారికి, జగదీష్ గారికి, ఇక్కడ రాజమండ్రి ఎస్పీ గారికి, బికాస్ మా రెసిడెన్షియల్ అడ్రస్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడే రాజమండ్రిలో కలుగొట్టి కోర్టులు తీసుకున్నారని కూడా చెప్పడం జరుగుతుంది. సో బ్యాంకులో మేము పూర్తిగా కట్టేసిన ఫుల్ సాటిస్ఫాక్షన్ లెటరు బ్యాంక్ మాకు ఈ కేసు ఇంట్రెస్ట్ లేదని చెప్పి కోర్టులో కూడా ఇవ్వడం జరిగింది. సో కోర్టులో కూడా క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉంది. అండ్ నో డ్యూ సర్టిఫికేట్ ఇచ్చింది. అంటే బ్యాంక్ కోర్టులో అయితే టోటల్గా కట్టింది 65 కోట్ల వరకు కట్టాం. ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా మేము రిబేట్ అడగలేదు. ఇంట్రెస్ట్ తోటి సహా ఫుల్ అండ్ ఫైనల్ సాటిస్ఫాక్షన్ లెటర్ ఇచ్చారు. సో దీని మీద కూడా ఎవరు మాట్లాడే అధికారం లేదు. ఎందుకంటే ఇది కంపెనీ లోన్ చేసింది, కంపెనీ బారో చేసింది, కంపెనీ కట్టేసింది. డిలే అయింది, ఇబ్బంది అయింది. వాళ్ళిద్దరు కూడా బీజేపీ వాళ్ళే, మెయిన్ వాళ్ళే. అసోసియేషన్లు కొన్ని ఉన్నాయో అవి రిజిస్టర్డ్ కాదు. ఒకవేళ రిజిస్టర్డ్ ఉన్నా కూడా వాళ్ళ వల్ల ఆదివాసీలకి మంచి, నేను దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని కూడాను. ఎందుకంటే అసోసియేషన్ పేరు 500 అసోసియేషన్లు ఉన్నాయి ఏజెన్సీ ప్రాంతంలో. మరి దారుణంగా 500 అసోసియేషన్లు, అందులో ఎవరి మెంబర్స్ వాళ్ళు మీరు ఎస్పీ గారికి ఇచ్చింది? ఎస్పీ గారికి ఇచ్చిన కంప్లైంట్ దేనికోసం మేడం? అంటే సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో నా మీద కంప్లైంట్లు పెట్టారు. అఫీషియల్ కంప్లైంట్ పెట్టుకోవచ్చు, కానీ జనాల్లోకి వెళ్ళి బ్యాడ్ ప్రొపగాండా చేయడం, అబ్యూజివ్ మాటలు మాట్లాడడం, థ్రెటనింగ్ కాల్స్ చేయడం, దీని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అండ్ రెండోది ఏంటంటే మాట్లాడితే జగనన్న అధికారంలోకి రావటమే మన లక్ష్యమని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. వైసీపీ మండల అధ్యక్షురాలు కొల్లి సింహాచలం, మైనార్టీ విభాగం అధ్యక్షులు ముజీబ్ ఖాన్, మైనార్టీ విభాగం డైరెక్టర్ షబీరా బేగం ఆధ్వర్యంలో
39వ వార్డు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు. వైసీపీ ప్రభుత్వాన్ని మళ్లీ మీ ఆశీస్సులతో అధికారంలోకి తీసుకురావాలని తెలిపారు. సమర్థవంతమైన నాయకులను గెలిపించుకొని జగనన్నకు కానుకగా ఇవ్వాలని తెలిపారు. వాలంటీర్లపై నేడు పిచ్చుకపై బ్రహ్మాస్త్రం వేసిన చంద్రబాబు కుటీల రాజకీయాల వలన నేడు వృద్ధులకు ఇంటింటికి రావాల్సిన పెన్షన్ ఆగిపోయిందని తెలిపారు. ప్రచారంలో నగర మేయర్ హరివెంకట కుమారి, ద్రోణంరాజు శ్రీవాత్సవ్, డాక్టర్ జహీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈవేళ మహిళల పేరిట ఎక్కడున్నా సరే వారికి కల్పనలో వారు ఇవాళ చేతుడు వాదుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లి. మీ అందరికీ నేను ఇక్కడ విశాఖ ఆడపు నీతికి అవినీతికి జరుగుతున్న యుద్ధం, ధర్మం అధర్మకి జరుగుతున్న యుద్ధం, దాంట్లో ఈ దక్షిణ నియోజకవర్గంలో పుట్టిన నాయకులు కావాలా, ఎక్కడైనా వలస వచ్చిన నాయకులు కావాలా అని తెలుసుకోమని చెప్తారు. మనందరం కూడా చనిపోతే మన శ్మశాన వాడికి కలిసారు ఏది గవర్నమెంట్ జంక్షన్ దగ్గర, అంతే కదా. ఇది అదే నాది అదే, ఏదో రోజు వెళ్తాం. కానీ ఇక్కడికి వలస వచ్చిన నాయకులు 108 ఇస్తారు తీసుకుని వెళ్ళడానికి. ఆ డిఫరెన్స్ అది. సో మనకి వారానికి 5 రోజులు ప్రజాదరబారు ఏర్పాటు చేస్తామన్నాం. ముస్లిం ప్రజాదరబారు ప్రతి ముస్లింకి ఏ కష్టం వచ్చినా సరే, ఎందుకంటే అది పేద వర్గం ఏదైనా అనేది ముస్లింస్ వర్గం, ఏ కష్టం వచ్చినా సరే వారికి ఎప్పుడు కూడా అండగా ఉంటున్నా. అత్యధిక మెజార్టీ అంటే ఏదైనా ఓటు అంటే ఈ ఓటే. మరి అదే మెజార్టీ కొనసాగించి నన్ను మళ్ళీ ఎమ్మెల్యే చేయాలి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. రోజు రాష్ట్రంలో 7 ఎమ్మెల్యేలు ఇచ్చిన ఘనత ఎప్పుడు కూడా ఈ చరిత్రలో జరగని విషయం. కాబట్టి మత్స్యకార సోదరులారా, ముస్లిం సోదరులారా, అలాగే తగ్గిన ఉన్న అందరూ కూడా ఈ రోజు మనందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం వచ్చింది. ఈ రోజు వాసుపల్లి గణేష్ కుమార్ గారిని గెలిపించాలి. ఒకటి, రెండోది మన మేడం ఇక్కడ లోకల్ చాలా సంతోషం. మండు టెంట్ పైన ఉంది, అయినా సరే మన లక్ష్యం జగన్నే రావాలి, విశాఖపట్నం అభివృద్ధి అవ్వాలి. మన లక్ష్యం చేరుకోవాలంటే తిరిగి మన గురించి అహర్నిశలు పాటుపడుతున్న మన ముఖ్యమంత్రి గారికి బలపరచాలంటే ఈ రోజు మరి ఎన్నికల్లో పోటీ చేస్తున్న స్థానికంగా ఎమ్మెల్యే గారు మరి 2 సార్లు గతంలో అనేక మరి ఈ ప్రాంత సమస్యలన్నీ తెలుసుకొని వెంటనే మరి స్పందించి చేయడంతో పాటు మరి ఈ రోజు ప్రత్యేకంగా మరి వారు రేపు మళ్ళా మనం గెలిపించుకుంటే పూర్తిగా ఈ ప్రాంతానికి ఏం అవసరం ఉందో, ఎలా
దేశంలో ఉన్న దాదాపు 1 కోటి మందికి పైగా జనాభా ఉండి ఓటర్లలో 20% పైగా ఉన్న 21 రకాల వైకల్యం కలిగిన దివ్యాంగుల హక్కుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక మేనిఫెస్టోను అన్ని రాజకీయ పక్షాలు కూడా రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ మేనిఫెస్టోలో చేర్చాలని పలువురు వ్యక్తులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విశాఖ డాబా గార్డెన్స్ లోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో వికలాంగుల నెట్వర్క్ పూర్ణమితం నిర్వహణలో నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ డిజేబిలిటీ పీపుల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన దక్షిణ భారత ప్రాంతీయ సదస్సులో రాజకీయ క్షేత్రంలో దివ్యాంగుల పాత్ర అన్న అంశంపై జరిగిన సెమినార్లో 2 రాష్ట్రాల ప్రతినిధులు, పలు వికలాంగుల హక్కుల సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెమినార్లో పాల్గొన్న జాతీయ వికలాంగుల నెట్వర్క్ ప్రతినిధి ఇనుముల సతీష్ పలువురు వక్తలు మాట్లాడారు. వికలాంగుల హక్కులలో భారతదేశం గణనీయమైన ప్రగతి సాధించినప్పటికీ వికలాంగుల్ని రాజకీయంగా చేర్చుకోవటం ఒక సవాలుగా మారిందని తెలిపారు. ప్రతి రాజకీయ పార్టీలు కూడా వికలాంగుల కోసం తమ మేనిఫెస్టోలో తాము రూపొందించిన ప్రతి 10 అంశాలను చేర్చాలని పలువురు డిమాండ్ చేశారు. నమస్కారం అండి, నా పేరు కావ్య పూర్ణిమ. నేను ఆర్కిటెక్ట్ని. నేను పూర్ణమిదం అనే ఆర్గనైజేషన్ ఫౌండర్ని. ఇవాళ మనం ఇక్కడ జాయిన్ అయింది NCPEDP అని నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్ అనే ఒక ఆర్గనైజేషన్ న్యూఢిల్లీ బేస్డ్ అనమాట. సో వాళ్ళు మనకి NDN అని చెప్పి నేషనల్ డిజబిలిటీ నెట్వర్క్, మనకి ఇండియా వైడ్గా ఉన్న అన్ని ఆర్గనైజేషన్స్ డిజబిలిటీకి సంబంధించి వర్క్ చేస్తున్న NGOs అన్నీ కూడా ఆ నెట్వర్క్లో భాగంగా ఉన్నాయి. సో వీళ్ళు కలిసి ఒక డిజబిలిటీ మేనిఫెస్టో అనేది తయారు చేయడం జరిగింది. ఆఫ్టర్ కన్సల్టింగ్ 15,000 డిజబుల్డ్ని కన్సల్ట్ చేసి అక్రాస్ ఇండియా ఈ డిజబిలిటీ మేనిఫెస్టో అనేది లాంచ్ చేయడం జరిగింది February 29th ఢిల్లీలో. సో దానిలో భాగంగా దాన్ని మనం ఒక క్యాంపెయిన్ కిందన డిజేబుల్డ్ పీపుల్ ఇన్ పాలిటిక్స్ ఎందుకు చేస్తున్నాము అంటే, మనకి డిజబిలిటీ ఉన్న ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకున్న ఓటు హక్కుని ఉపయోగించుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. దీని ద్వారా మనకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటికీ కూడా మనము మాట్లాడే అవకాశం ఉంటుంది, బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మన రైట్ టు ఓట్ని ఉపయోగపెట్టుకుంటే మనం ఆ రకంగా పొలిటికల్ పార్టీస్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టుగా ఉంటుందని చెప్పి విజిబిలిటీ మేనిఫెస్టో అనేది తయారు చేయడం జరిగింది. దాన్ని మనం మేజర్ పొలిటికల్ పార్టీస్ అన్నిటికీ కూడా సెండ్ చేశాము. ఇప్పుడు కూడా షేర్ చేస్తున్నాము. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎలక్షన్స్లో కూడా మనం ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన పొలిటికల్ పార్టీస్కి కూడా మనము డిజబిలిటీ మేనిఫెస్టో అనేది ఇవ్వబోతున్నాం. ఇక్కడ మనం జాయిన్ అయింది ఎందుకంటే ఇక్కడికి ప్రజెంట్ అయిన డిజబిలిటీ కమ్యూనిటీ ఏదైతే ఉందో, ప్రతి ఇండివిజువల్ విత్ డిజబిలిటీ వాళ్ళ ఇష్యూస్, వాళ్ళ డిమాండ్స్, వాళ్ళ రికమెండేషన్స్ ఇవన్నీ కూడా మనకి ప్రజెంట్ చేస్తున్నారు. స్టేట్కి సంబంధించి ఉన్న ఇష్యూస్ అన్నమాట. వాటిని మనం ఫార్ములేట్ చేసి అది మనం పొలిటికల్ పార్టీస్కి అందజేస్తాము. సో దట్ అవి వాళ్ళ మేనిఫెస్టోస్లో ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనతో పాటు శ్రీనివాసులు గారు NPDO సంస్థ నుంచి ఉన్నారు, హైదరాబాద్ నుంచి వచ్చారు. ఈయన మాతో పాటు కొలాబరేట్ చేస్తున్నారు ఈ ఈవెంట్కి. ఈ ఈవెంట్ సపోర్టర్స్ ఎవరైతే NCPDP అన్నానో, ఆ NCPDP నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన అక్షయ్ జైన్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. ఓకే, నా పేరు నల్గొండ శ్రీనివాసు. మరి 2 రాష్ట్రాల జాతీయ వికలాంగుల నెట్వర్క్ని కోఆర్డినేట్ చేస్తానుకున్నాను. ముఖ్యంగా మాది ఒకటే, ప్రజాస్వామ్యంలో వికలాంగులు కూడా ఒక భాగము. ఎందుకంటే మేము దాదాపు 4 to 5% ఉన్నాం. జనాభా లెక్కల్లో మా లెక్క సరిగా లేదు. మా ఓటు బ్యాంక్ చూస్తే నియర్లీ ఓటింగ్ అయ్యే పర్సెంట్లే 20% ఉంటుంది. ఈరోజు ఏంటంటే ఒక 1.0 ఉన్న కులాలకు, మతాలకు, వర్గాలను గుర్తిస్తున్న రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలకు మేము వికలాంగులు జాతీయ స్థాయిలో అనుకుంది ఏంటంటే మాకు కూడా సోషల్గా, ఎకనామికల్గా, ఎడ్యుకేషన్, విద్య, వైద్యం, ఆరోగ్యం ఇలాంటి హక్కులన్నీ వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం అమలు చేయాలని ఎన్నికల కమిషన్ సంప్రదిస్తే వాళ్ళు ఏం చేశారంటే ప్రతి వికలాంగుడు ఈజీగా, సులువుగా వాళ్ళు ఓటు వేసుకునేటందుకు అవకాశం కల్పించారు. దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా NCPDP, NDN మరియు వికలాంగుల నెట్వర్క్ అంతా కలిసి కూడా మేము ఇది చేస్తాం. నిన్న మొన్న కూడా, రేపు ఈ వారం అంతా కూడా జాతీయ స్థాయిలో సమావేశాలు ఉన్నాయి. మళ్ళీ మాకు 8వ తారీఖు ఢిల్లీలో సమావేశం ఉంది. ముఖ్యంగా ఒకటే, భారతదేశ వికలాంగులందరూ కూడా ఓటింగ్లో పాల్గొనాలి. భారతదేశ వికలాంగులందరూ కూడా ఓటింగ్లో ఒక రాజకీయంలో, భవిష్యత్తు రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషించాలనేది మా ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
వాలంటీర్ల పెన్షన్ పంపిణీ నిలుపుదలపై ఘాటుగా స్పందించిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు లక్ష్యం వాలంటీర్ వ్యవస్థను దెబ్బతీయాలనేదేనని విమర్శ. పార్వతీపురం మన్యం జిల్లాలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలకి ఘన స్వాగతంతో ప్రారంభమైన ఎన్డీఏ కూటమి అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ప్రచారం. అడుగడుగునా హారతులతో బ్రహ్మరథం పట్టిన స్థానిక ప్రజలు, మహిళలు. ఎస్కోట నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న గొంపకృష్ణ. ఎస్కోట నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి టీడీపీకి కానుకగా అందిస్తానని శపథం. విశాఖ దక్షిణ నియోజకవర్గం సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సూరాడ ఎల్లాజీని ప్రకటించిన అధిష్టానం. త్వరలో ప్రచారం ప్రారంభించి ప్రజల ఆశస్సులతో గెలిచి వారి రుణం తీర్చుకుంటానన్న ఎల్లాజీ. 41వ వార్డులో కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, మండల అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో ముమ్మరంగా కొనసాగుతున్న వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారం. ప్రచారంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.